హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 23వ భాగం. వైశాలి నుండి హెల్మెట్ తీసి క్రిష్ పెట్టుకొని, ఏంటంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి కూర్చోలేదంటే నేనే ఎఫ్ఎంకి ఫోన్ చేసి ఆ అందాల రాక్షసి పేరు వైశాలి అని చెప్పేస్తాను అన్నాడు. అందాల రాక్షసి ఏంటి? అయినా మీరెందుకు నా పేరు చెప్తారు? నేనేం మిమ్మల్ని ప్రేమించడం లేదు అంది వైశాలి. నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అన్నది కాదు పాయింట్. నాతో పాటు ఉన్నది ఎవరు అన్నది పాయింట్. నేను ఎవరిని ఇష్టపడుతున్నాను అన్నది విషయం అని వాదన ఆపి కూర్చో, లేదంటే ఫోన్ చేస్తాను అన్నాడు. అతని మాటలకు బెదిరిపోయి చేసేది లేక ఒకవైపుకు కూర్చుంది. ఏంటా కూర్చోవడం? నేనేమీ అన్నోన్ పర్సన్ని కాదు, బోత్ సైడ్ కూర్చో అన్నాడు. ఏంటి సార్, నన్నే లిఫ్ట్ అడిగి నా స్కూటీపై కూర్చొని నాకే ఆర్డర్ వేస్తున్నారా? నేను ఇలాగే కూర్చుంటాను అంది కోపంగా. నీకిలా కాదు అని సెల్ ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి హలో ఎఫ్ఎం అన్నాడు. వెంటనే అతని చేతిలో సెల్ని లాక్కొని దిగి తిట్టుకుంటూ బోత్ సైడ్ కూర్చుంది. మనకేది సాఫ్ట్గా చెప్తే అర్థం కాదు కదా అనేసి స్కూటీని స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ మిర్రర్లో ఆమె ప్రతిరూపాన్ని చూస్తూ, మరీ అంతలా బిగుసుకుపోనవసరం లేదు, నేనేమీ నిన్ను అమ్మేయడానికి తీసుకెళ్లడం లేదు అని. నా గర్ల్ ఫ్రెండ్తో స్కూటీ మీద వెళ్ళడం చాలా థ్రిల్లింగ్గా ఉంది, కాకపోతే నా గర్ల్ ఫ్రెండ్లోనే ఏ ఫీలింగ్స్ లేవు అన్నాడు నీరసంగా. సార్ అని పిలిచింది వైషు. ఏంటి, నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని ఆత్రంగా అడిగాడు. మీరు ఇలాగే స్పీడ్గా డ్రైవ్ చేస్తే మీరు వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసరికి మీరు నా స్కూటీ తప్ప వెనుక నేను ఉండను అంది. అంత భయమైతే నన్ను పట్టుకో అన్నాడు. అంతకన్నా పడిపోవడమే బెటర్ అనుకుంది మనసులో. ఆమె రోజు వెళ్ళే దారిలో కాక మరో దారిలోకి స్కూటీని తిప్పాడతను. ఇటెందుకు వెళ్తున్నారు? మనం వెళ్ళాల్సింది అటు కదా అంది కంగారుగా. సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ చూసావా ఎంతలా ఉందో? ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునే ఓపిక తీరిక నాకు లేవు బేబీ, అందుకే షార్ట్కట్లో వెళ్తున్నాను అని అంటుండగా 2 రోజుల క్రితం క్రిష్తో తన్నులు తిన్న బ్యాచ్ వీళ్ళ బండికి అడ్డుగా నిలబడ్డారు. బ్రదర్, అడ్డులేండి, నాకు అవతల చాలా పనుంది అన్నాడు క్రిష్. మాకు నీతో పనుంది, కనీసం నీ పేరు కూడా తెలుసుకోకుండా నీతో తన్నులు తినడం వల్ల మా బాస్ దగ్గర మా పరువు పోయింది అన్నాడు వాళ్ళ లీడర్. ఇప్పుడేంటి, మీకు నా పేరు తెలియాలి అంతేనా అన్నాడు క్రిష్. పేరు తెలియాలి, నువ్వు మా చేతుల్లో తన్నులు తినాలి అన్నాడు వాడు. సరే, మీ సరదా నేనెందుకు కాదనాలి అని స్కూటీని ఆపేసి కొంచెం ముందుకు వెళ్ళాడు క్రిష్. వెంటనే స్కూటీని స్టార్ట్ చేయడానికి కీస్ కోసం చూసింది వైషు. అనవసరంగా ఆవేశపడకు బేబీ, కీస్ నా దగ్గరున్నాయి అన్నాడు క్రిష్. ఛ అనుకుందామే. ఏంట్రా మీ బాధ, త్వరగా చెప్పండి, నాకు అసలే టైం లేదు అని అంటుండగా ఒకడు వైషుని టచ్ చేయబోయాడు. వైషు చేయి పట్టి క్రిష్ తన వైపు లాక్కొని, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో అమ్మాయి జోలికి వస్తారెందుకురా అన్నాడు. ఇప్పుడు మరో 2 వైషుని టార్గెట్ చేశారు. ఇక లాభం లేదని వైషుని ముందుకి వెనకకు అటు ఇటు తిప్పుతూ నడుం చుట్టుకుని పైకి ఎత్తుతూ ఏ ఒక్కరి చేయి ఆమెను తాకకుండా ఆమెను ప్రొటెక్ట్ చేస్తూనే కాళ్లతో అందరిని తంతున్నాడు క్రిష్. ముందే చుట్టూ ఉన్న రౌడీలను చూసి భయపడుతుందంటే క్రిష్ ఆమెను అతనికి దగ్గరగా లాక్కొని అక్కడక్కడ తాకుతుంటే మరింతగా టెన్షన్ పడుతుందామె. రౌడీలందరూ లేవలేనట్లుగా కింద పడిపోయారు. సార్, ఇప్పుడైనా మీ పేరు చెప్పండి, మీ పేరు తెలియకుండా మళ్ళీ మీ చేతుల్లో తన్నులు తిన్నామని తెలిస్తే మా బాస్ చంపేస్తారు అన్నాడు రౌడీ. అందుకే వాడికి కనపడకుండా పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి అన్నాడు క్రిష్. అలాగే సార్ అని అంతా పారిపోయారు. ఈ లోకంలో లేనట్లుగా బిగుసుకుపోయిన వైషును కుదిపి, భయపడకు, వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు. పేరే కదా అడిగారు, చెప్పేస్తే అయిపోయేదానికి వాళ్ళని అలా కొట్టి ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా అని అడిగింది. నీ కళ అర్థమైందా పాప? నా గురించి తప్ప మిగిలిన అందరి గురించి బాగా ఆలోచిస్తావే. సరే, త్వరగా కూర్చో అని స్కూటీని స్టార్ట్ చేసి 5 నిమిషాల్లో అతను చేరాల్సిన ప్లేస్కి 10 అడుగుల దూరంలో స్కూటీని ఆపి అతను దిగేసి వైషుకి బండి హ్యాండ్ ఓవర్ చేస్తూ, ఓకే, ఈవినింగ్ 6 గంటలకు ఇక్కడికే వచ్చేయి అన్నాడు ఆర్డర్లో. ఎందుకు అని అడిగింది అర్థం కానట్లు.
ఎందుకేంటి పికప్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా 6 గంటలకు వచ్చే, వెయిట్ చేస్తే నాకు చిరాకు, బాయ్ డార్లింగ్ అనేసి వెళ్ళిపోయాడు. డార్లింగ్ అంట డార్లింగ్, ఛ ఇప్పటి వరకు చేసిందే ఎక్కువ, ఇక మళ్ళీ పికప్ ఒకటి, గో టు హెల్ అనుకుందామే. సాయంత్రం 6:30 అయ్యింది. సెల్ ఫోన్లను సైలెన్స్లో పెట్టేసి వైశాలితో పాటు మరో 10 మంది దాకా మీటింగ్ హాల్లో ఉన్నారు. తమ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలను అసిస్టెంట్స్తో డిస్కస్ చేస్తుంది వైశాలి. అప్పుడే మీటింగ్ హాల్లో ల్యాండ్ లైన్ రింగ్ అయింది. ఇక్కడికెవరు లైన్ ట్రాన్స్ఫర్ చేశారు అనుకొని అటెండెంట్ని అటెండ్ చేయమంది వైశాలి. 2 నిమిషాల తర్వాత, వైశాలి మేడం ఫోన్ మీకే అన్నాడు నత్తి ఉన్న బాయ్. ఎవరైనా కానీ మీటింగ్లో ఉన్నాను, తర్వాత చేయమను అంది చిరాకుగా. అది కాదు మేడం, ఇప్పటికిది 10వ కాలట. ఈసారి కానీ మీకు కనెక్ట్ చేయకపోతే ఎండి గారికి కంప్లైంట్ చేస్తానని బెదిరించడం వల్ల రిసెప్షనిస్ట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది అని చెబుతుండగా అవతలి వ్యక్తి లైన్లోకి వచ్చారు. హలో, ఎవరు సార్ మీరు? మేడం బిజీగా ఉన్నారు, తర్వాత చేయండి అన్నాడు బాయ్. అవతలి వ్యక్తి చెప్పింది విని మేడం మీరు ఆయన్ని 6 గంటలకు కలుస్తానన్నారంట, ఆయన మీ వుడ్ బి అని పేరు క్రీ అని అంటుండగా వైశాలి షాక్ అయిపోయి ఒక్క సెకండ్లో అక్కడికి వచ్చి ఫోన్ లాక్కొని మరోవైపు తిరిగిపోయి హలో అంది కంగారుగా. హలో వైషు, నేను కృష్ణి అన్నాడు. ఏంటిదంతా? మీరు నా వుడ్బీని ఎందుకు చెప్పారు? నన్ను ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? ఉదయం లిఫ్ట్ ఇచ్చిన పాపానికి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మీకు న్యాయం కాదు. నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నించండి. డోంట్ డిస్టర్బ్ మీ, నేను మీటింగ్లో ఉన్నాను, ఫోన్ పెట్టేయండి, మళ్ళీ చేయకండి అనేసి లైన్ కట్ చేసేసి రిసీవర్ని పక్కన పెట్టేసింది. మీటింగ్ అంతా పూర్తయ్యేసరికి రాత్రి 8 అయ్యింది. పార్కింగ్లో ఉన్న స్కూటీ దగ్గరకు వస్తున్న వైశాలికి తన స్కూటీ మీద కూర్చున్న క్రిష్ కనిపించాడు. అతన్ని చూసి షాక్ అయిపోయి, మీరిక్కడున్నారేంటి? అయినా మీ గురించి మీరేమనుకుంటున్నారు? మార్నింగ్ లిఫ్ట్ ఇచ్చాను కదా అని మీరేం చెప్పినా చేస్తాననుకున్నారా? నన్ను ఇలా టార్చర్ పెట్టకండి, నా మానన నన్ను వదిలేయండి అంది కోపంగా. అయిపోయిందా అని ఒక ప్యాకెట్ని ఆమెకు అందిస్తూ, నాకు ఉదయం లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకెవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు. సో దిస్ ఈజ్ ఫర్ యూ. ఈ విషయం చెప్పడానికే కాల్ చేశాను, దీన్ని ఇవ్వడానికే ఇంతవరకు వెయిట్ చేస్తున్నాను అనేసి కారెక్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే ఒక క్షణం చూసి ఆమె కూడా వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చి మంచంపై పడుకోబోతూ క్రిష్ ఇచ్చిన గిఫ్ట్ కనపడగానే ఓపెన్ చేసింది వైశాలి. ఒక గాజు సీసాలో అటూ ఇటూ తిరుగుతూ డాన్స్ చేస్తున్న సిండ్రిల్లా బొమ్మతో పాటు ఒక లెటర్ కూడా ఉందందులో. ఐఎమ్ సారీ వైషు, ఇది నువ్వు లిఫ్ట్ ఇచ్చినందుకు ఇచ్చిన గిఫ్ట్ కాదు. ఇది నేను నీకు ఇస్తున్న మొదటి ప్రేమ కానుక. నిన్ను ఇబ్బంది పెట్టడం, ఇరిటేట్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఏం చేయను, తప్పడం లేదు. బికాజ్ ఐ లవ్ యూ సో మచ్. నీ నుండి కూడా అంతే ప్రేమను ఆశిస్తున్నాను అని ఉంది. లెటర్ని చదివేసి, లవ్ అట లవ్. ఆయన గారు నన్ను లవ్ చేస్తున్నారంట, నా నుండి అంతే లవ్ని ఆశిస్తున్నారట. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినంత మాత్రాన, సారీ చెప్పి గిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నేను ఆయన గారి వలలో పడిపోతానా? నెవర్ అంటూ ఆ లెటర్ని 4 ముక్కలుగా చింపి డస్ట్బిన్లో వేసేసి గిఫ్ట్ని ఒక మూలన పడేసింది. జానకి, హరిశ్చంద్రులు గుడికి వెళ్ళడానికి కారులో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళేసరికి రోడ్డు మధ్యలో 4-5 గొడవ పడుతుండటంతో అంతా ట్రాఫిక్ జామ్ అయి 10 నిమిషాల్లో క్లియర్ అయింది. తర్వాత కారు నేరుగా గుడి దగ్గర ఆగింది. ఇద్దరు గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని అరగంట తర్వాత మళ్ళీ కారు దగ్గరకు రాగానే తిరిగి ఇంటికి వెళ్ళడానికి కారు స్టార్ట్ అయింది. రోజు డాడీతో పాటు ఆఫీస్కి వెళ్తావు కదా, ఈరోజు ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది ప్రశాంతి గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తున్న అంగదిని. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ న్యూస్ మామ్. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ టు సెలబ్రేట్ ది అకేషన్ అన్నాడు అత్యుత్సాహంగా. ఏంటా గుడ్ న్యూస్? ఎందుకు సెలబ్రేషన్ అని అడిగింది తల్లి. మన అజాత శత్రువు ది గ్రేట్ హరిశ్చంద్ర మరి కాసేపటిలో పైకి వెళ్ళిపోబోతున్నాడు విత్ హిజ్ వైఫ్. వాళ్ళ కారుకి బాంబ్ ఫిక్స్ చేయించాను. ఇది నీకు తాతయ్యకు నేనిస్తున్న మొదటి గిఫ్ట్ అన్నాడు ఆనందపడిపోతూ. అంత ఈజీగా వాడు పైకి పోతే ఇన్నాళ్ళు నా పగ ఎలా చల్లారుతుందిరా అంది తల్లి. మామ్, వయసైపోయిన ముసలాడి మీద పగ సాధించడం వల్ల ఏంటి మజా? అదే వాడిని దేవుడిలా భావించి పూజిస్తున్నారే వాడి కొడుకులు మనవళ్ళు,
వాళ్ళకి వీడి శరీరంలో ఏ భాగం ఎక్కడుందో గుర్తుపట్టలేనంతగా కారుతో సహా పేలిపోయిన వాడి భయంకరమైన చావుని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తున్నప్పుడు కదా నీ పగ, వాళ్ళ మనవళ్లపై నా పగ చల్లారేది. వీళ్ళతో మొదలై వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరిని వీళ్ళకు తోడుగా పైకి పంపిస్తున్నప్పుడే కదా అసలు మజా అనేసి, మరి కాసేపటిలో నాకు శుభవార్త వస్తుంది. లెట్స్ స్టార్ట్ ది కౌంట్ డౌన్ 1 2 3 అని అన్నాడు. అప్పుడే అంగద్ కారిడార్లో ఉన్న కారు పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయింది. ఆ సౌండ్కి ప్రశాంత్తో పాటు అంగద్ కూడా షాక్ అయి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇంతలో వాడి సెల్ అన్నోన్ నెంబర్తో రింగ్ అయింది. అయోమయంలో ఉంటూనే ఫోన్ తీశాడు. హౌ ఆర్ యు మై డియర్ ఎనిమీ ఫ్రెండ్? బాగానే ఉండి ఉంటావులే, ఎందుకంటే కారులో నువ్వుంటుండగా బాంబ్ పేలలేదు కదా అని. ఏంట్రా, గుడి దగ్గర అవ్వాల్సిన బ్లాస్ట్ నీ ఇంటి ముందు అయ్యేసరికి షాక్ అయి ఇంకా తేరుకోలేదా? ఏరా, మనుషుల ప్రాణాలు తీయడం అంటే నీకంత సరదానా? ఆ సరదాని వదులుకో, లేదంటే నీ ప్రాణాన్ని వదలాల్సి వస్తుంది. మళ్ళీ నా వాళ్ళ జోలికి వస్తే ఈసారి బ్లాస్ట్ కారులో నువ్వుంటుండగా జరుగుతుంది, జాగ్రత్త అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి. రేయ్, ఎవడ్రా నువ్వు? క్రిష్వా కిషన్వా అని అరిచినట్లుగా అడిగాడు. నేనెవరైతే నీకెందుకురా? నువ్వు ఆలోచించాల్సింది అది కాదు, నీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో ఆలోచించు అనేసి ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి. రేయ్ అని గట్టిగా అరుస్తూ ఫోన్ని నేలకేసి కొట్టి, నువ్వెవరైనా నాకు అనవసరం, నేనేం చేయాలనుకున్నానో అది చేసి తీరుతాను అని కోపంగా అన్నాడు అంగద్. ఇంట్లో అందరినీ సమావేశపరిచాడు కిషన్. అందరూ హాల్లోకి రాగానే, ఈరోజు మనకు విఐపి కోటాలో సెక్యూరిటీని అలర్ట్ చేశారు హోమ్ మినిస్టర్ అంకుల్. తాతయ్యతో మొదలు రోహన్ వరకు వితౌట్ పర్మిషన్ ఎవరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు కిషన్. సడన్గా ఇదంతా ఏంట్రా అని అడిగాడు తండ్రి. మనకి మనంగా అడగలేదు డాడీ, అంకులే మనకి అలర్ట్ చేశారు అంతే అనేశాడు. మొన్నటి వాకింగ్ ఇన్సిడెంట్ వల్ల ఈ కుటుంబానికి ఉన్న ప్రమాదం పెరిగిందని అర్థమైంది హరిశ్చంద్రకు. దాంతో జాగ్రత్తగా ఉండడం మన మంచికే కదా అని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. అలాగే అన్నారు మిగిలిన వాళ్ళు. ఐశ్వర్య కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయి హాల్లోకి వచ్చేసరికి కిషన్ తప్ప అందరూ ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. కిషన్ అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటున్నాడు. కిషన్ని చూసి, ఏంటి ఈయనగారున్నారు? నేను త్వరగా వచ్చానా లేక లేట్ అయ్యానా? నేనిప్పుడు ఈయన ఎదురుగా కూర్చుని టిఫిన్ తినాలా? నెవర్ అనుకొని, బాయ్ అమ్మమ్మ, కాలేజీకి వెళ్తున్నాను అంది. బాయ్ ఏంటి, టిఫిన్ తినేసి వెళ్ళు అంది జానకి. లేదమ్మమ్మ, టైం అయిపోతుంది, ఐఎమ్ గెటింగ్ లేట్ అంది ఐషు. 10 గంటలకు మొదలయ్యే కాలేజీకి 9కే గెటింగ్ లేటా అని అదో మాదిరిగా సాగదీస్తూ వెటకారంగా అడిగాడు కిషన్ ఐషుని చూస్తూ. స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి అంది కిషన్ వైపు కోపంగా చూస్తూ. ఈవినింగ్ ఉండే స్పెషల్ క్లాసెస్ మార్నింగ్కి ఎప్పటి నుండి మార్చారో అన్నాడు మళ్ళీ వెటకారంగా. అంటే నేను అబద్ధం చెప్తున్నానా మీ ఉద్దేశం అంది. ఆ మాట నేననలేదు అన్నాడు. అబ్బబ్బా, ఆపండి మీ గోల. ఐషు, నువ్వు టిఫిన్ తింటేనే ఇక్కడి నుండి కదిలేది అని ఖరాఖండిగా చెప్పింది జానకి. ఓ గాడ్ అనుకొని అయిష్టంగా అతనికి ఎదురుగా కూర్చొని గబగబా 2 ఇడ్లీలు తినేసి ఓకే బాయ్ అంది మళ్ళీ కంగారుగా. నేను కాలేజ్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను పద అన్నాడు కిషన్. వెంటనే వద్దు అని ధనరుగా అంది ఐషు. ఆ మాటకు ఆమె వైపు కోపంగా చూశాడు. అంటే మా ఫ్రెండ్ వస్తానంది అని చెప్పింది. పర్వాలేదు, ఇద్దరిని డ్రాప్ చేస్తాను అన్నాడు. ఆమెకు స్కూటీ ఉంది అని చెప్పింది అతని వైపు చూడకుండా. ఈరోజు ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకిలా వాదులాడుకుంటున్నారు? ఐషు, నీ ఫ్రెండ్ ఇంకా రాలేదుగా, ఈ రోజుకి వాడితో వెళ్ళు అంది జానకి. నీ మనవడి సంగతి నీకు తెలియదమ్మమ్మా, మంచివాడిలా ముసుగేసుకున్న మాన్స్టర్ వీడు అని మనసులోనే తిట్టుకుంటున్న ఐషు ఫీలింగ్స్ని చూస్తూ వెళ్దామా అన్నాడు కిషన్. దేవుడా, ప్లీజ్ హెల్ప్ మీ, ఇన్ని రోజులు ఈయన బారిన పడకుండా హెల్ప్ చేశారు కదా, అలాగే ఈరోజు ఏదైనా ఐడియా ఇవ్వండి అనుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది. ఈరోజు ఇలా బుక్ అవుతావని అనుకోలేదు కదా ఐష్ అని కారుని స్టార్ట్ చేసి వాళ్ళ బిల్డింగ్ బయటకు వచ్చాడు కిషన్. ఒకసారి కారును ఆపుతారా అని అడిగింది. ఎందుకు అన్నాడు. చెప్తాను ఆపండి అంది. కారు ఆగగానే గబగబా కారు దిగేసి, ఈరోజు కూడా బుక్ అవ్వడం లేదు, నా ఫ్రెండ్ వచ్చేసింది, బాయ్ అని కిషన్ చూస్తుండగానే ఫ్రెండ్ స్కూటీ బ్యాక్ సీట్లో కూర్చుని వెళ్ళిపోయింది ఐషు. ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను అని అనుకున్నాడు కిషన్. ఇంకా ఉంది.
అబ్బాయిల ప్రేమను అమ్మాయిలు ఎప్పటికీ అర్థం చేసుకుంటారో, అంగద్ ఇంకా ఎలాంటి ప్రాణులు వేస్తాడో, ఈ విషయాలను తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. అలాగే స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ గ్రోత్ని పెంచండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.